కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ఇంట్లో డబ్బులు ఉండాలంటే స్త్రీలు ఇవి ఖచ్చితంగా పాటించాలి. మీ భర్త మీ మాట వినాలంటే, మీ పిల్లలు మీ మాట వినడానికి ఈ పరిహారం చేయండి. ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తెలుసో తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణమవుతాయి. స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ నియమాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్మకూడదు. ఎందుకంటే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు ఉంటుంది. నిద్ర లేవగానే దుప్పటి విదిరించి మడవాలి. లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. తిన్న ఎంగలి కంచం ముందు చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి. కానీ చేయి కడిగినా అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది. ఇంట్లో చీపురుని నిల్చోపెట్టకూడదు. ఇలా చీపురుని నిల్చోపెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దు ఎక్కాక ఉతకకూడదు. కాళ్ళ కింద వేసి తొక్కకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం. ధ్యానం, పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒకే దేవుడికి చెందిన రెండు పటాలను ఉంచుకోకూడదు. ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలను తెచ్చుకొని ఇంటి నిండా పెట్టుకోకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితలను వదలకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా మంచి నీరు ఉంచాలి. ఒక కుండీలో దీపం పెట్టేవాళ్ళు 3 ఒత్తులు వేసి పూజ చేయాలి. 2 లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేవారు 2 ఒత్తులు వేస్తే సరిపోతుంది. రోజు దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము, నోము సమయంలో దీపారాధన మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కల్తీ నూనె వాడకూడదు. అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులు, కోపంతో వంట చేస్తూ ఉంటారు. ఈ విధంగా వంటను అసలు చేయకూడదట. చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంటలు చేయాలి. తద్వారా వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లోని వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. సాయంత్రం 6 దాటాక ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు. మీ వెంట కొని తెచ్చుకున్నట్లవుతుంది. పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరప్పొడి ఎవరికి ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి. ఎందుకంటే ఈ లక్ష్మీ స్థలాలు. మహిళలు ముఖ్యంగా పాటించాల్సిన నియమాలలో మరొకటి ఇది చాలా ముఖ్యమైనది. సంపదను ప్రదర్శించడం అనగా భర్త స్థితిగతులు సంపాదన, భార్య ధరించిన నగలు, వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది. మహిళలు ఎక్కువగా నగలను, పట్టు వస్త్రాలను ధరించడం వల్ల నరదృష్టి, నరఘోష తగులుతుందని, వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు. కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకొని నలుగురిలోకి వెళ్ళాలని చెబుతున్నారు పండితులు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటుంటే ముందు రోజు గుడ్లు తెచ్చుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. శనివారం రోజున నలుపు బట్టలు ఇంటికి తీసుకొని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుప వస్తువులు, నల్లటి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. భర్త అనురాగం పొందడానికి, సంతాన సాఫల్యానికి, ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతున్నారు. చాలామందికి ఉన్న చెడ్డ అలవాట్లలో ఒకటి పిన్నీలను మంగళసూత్రానికి ఉంచడం. మహిళలు చాలామంది మంగళసూత్రానికి జడకు పెట్టుకునే పిన్నీలను పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల భర్త అనారోగ్యానికి గురవుతాడని, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు. వేదమంత్రాలు సాక్షిగా భర్త ఆయుష్ మంగళసూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది. అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. మంగళసూత్రానికి దివ్యశక్తులను ఆకర్షించే శక్తి ఉందని, పిన్నీలను పెట్టడం వల్ల మంగళసూత్రంలో ఉండే శక్తిని పిన్నీలలో ఆకర్షించుకుంటాయని చెబుతున్నారు. దీంతో చెడు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళసూత్రానికి ఇనుముతో చేసిన పిన్నులను
పిన్నులను పెట్టకూడదు. ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తూ ఉన్నారు. కానీ మట్టి గాజులను ధరించడమే చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్యాభర్తల అనురాగాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. కొందరు ఇళ్లలో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను, ఫోటోలను పెట్టుకుంటున్నారు. అది అంతే మంచిది కాదు. గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చవుతుంది. కావున వీటిని ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదని అంటున్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు పిల్లల మాట వినడం లేదని చెబుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆడపిల్లలు తమ మాట వినడం కోసం 5 ఎర్ర పోగులు తీసుకొని వారి కుడి భుజానికి కట్టాలి. దీంతో పాటు వారికి కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆడపిల్లలు మన మాట వింటారు. అదేవిధంగా మగపిల్లలు మన మాట వినడం కోసం 9 పోగుల పచ్చదారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధం బొట్టును పెట్టుకోవడం అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు పెద్దల మాట వింటారు. ఇలా చేయడం కొందరు మహిళలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. కొందరు మహిళలు ఎప్పుడు ఆడపడుచులతో, అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరం అవుతున్నారు. అలాంటి సమయంలో అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచడం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను, ఆప్యాయతను పెంచుకుంటారని పండితులు చెబుతున్నారు. భర్త మీపై విపరీతమైన ప్రేమను, ఆప్యాయతను పెంచుకోవడానికి భర్త పడుకునే దిండు కింద కల్లుప్పు, పసుపు, కుంకుమను ఒక ఎర్రటి క్లాత్‌పై కట్టి పడుకునే దిండు కింద పెట్టాలి. అలాగే భార్యాభర్తలు ఎప్పుడూ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అంటే పడుకునే మంచానికి ఒక కొబ్బరికాయను ఎర్రగుడ్డలో కట్టి మీరు పడుకునే మంచానికి కట్టండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అనురాగం, ఆప్యాయతలు, ప్రేమ పెరుగుతాయి. ఆడవారు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.